బుక్ చేసుకోవాలి. హారతి కోసం టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలంటే దాని గురించి, హారతి కోసం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ పెట్టండి. ఇది ముందుగా SRJ BTK SHE.TRA.org ఇక్కడ మీకు కనబడతా ఉన్నదండి. మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ చేసుకుంటే కూడా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ యొక్క వెబ్సైట్ను సందర్శించండి. మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించడం ద్వారా లాగిన్ అవ్వండి. అంటే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఏంటంటే లాగిన్ అవుతారు. హోమ్ పేజీలో హారతి విభాగాన్ని సెలెక్ట్ చేసుకోండి. హోమ్ పేజీ వస్తుంది, అక్కడ హారతి విభాగం అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రోజు హాజరు కావాలనుకుంటున్నారో ఆ తేదీ, హారతి రకాన్ని ఎంచుకోండి. అంటే హారతిలలో టైప్స్ ఆఫ్ హారతిలు, చాలా రకాల హారతులు ఉంటాయి. ఏ రోజు పోతారు, ఏ రకమైన హారతిని ఎంచుకుంటారో అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. మీ పేరు, చిరునామా, ఫోటో, మొబైల్ నంబర్తో సహా అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి. ప్రతి వివరాలు అడుగుతాయి, ఎందుకంటే ఆడవాడు దరిద్రులు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి సమాచారం అనేది ఎంటర్ చేయాలి. మీరు ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత మీకు ఇచ్చిన కౌంటర్ నుంచి పాసులను తీసుకొని హారతి కార్యక్రమంలో పాల్గొనండి. అర్థమైందా? మీరు ఆలయం దగ్గరికి చేరుకున్న తర్వాత ఏం చేయాలి, మీకు ఇచ్చిన కౌంటర్ ఏదైతే కౌంటర్ ఇస్తారో అక్కడ నుండి పాసులను తీసుకొని హారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది ఆన్లైన్లో హారతి బుక్ చేసుకునే పద్ధతి. రోజంతా 3 హారతులు ఉంటాయి. ఒక్కో హారతి ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఉదయం 6 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 7:30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది. 3 రకాల హారతులు. ఒక్కో హారతికి ఒక్కొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంటుంది. దాంట్లో మొదటి హారతి ఏంటిది? ఉదయం 6 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు రెండో హారతి భోగ్ హారతి, సాయంత్రం 7:30 గంటలకు సంధ్యా హారతి. 3 రకాల హారతులు ఉంటాయి. హారతిలో పాల్గొనేందుకు కేవలం 30 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు ఆన్లైన్లో హారతి బుక్ చేసుకోమన్నది ఎందుకు? 30 మందికి మాత్రమే, కోట్ల మందిన 30 మంది మాత్రమే హారతిలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. పాసులు ఖచ్చితంగా ఉండాలి, పాసులు కంపల్సరీ ఉండాలి. రాముడి ఆలయ సంప్రోక్షణ జనవరి 22న కాశీ నుంచి వేద పండితులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాశీ నుంచి వచ్చిన వేద పండితులు ఆ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాముడు మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ఆలయంలో ఆసీనులు అవుతారు. అంటే మనం జనవరి 22 మధ్యాహ్నం 12:15 నుండి 12:45 మధ్యలో ఆలయంలో రాముడు ఆసీనులు అవుతారు. కాబట్టి దయచేసి ఇది ఒక అపురూప ఘట్టం. హారతి కోసం ఇది ఒక వెబ్సైట్ ఉన్నది, అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవచ్చు. హారతి కోసం 3 రకాల హారతులు ఉంటాయి. మీకు ఏ హారతి బుక్ చేసుకుంటే హారతి, 30 మంది మాత్రమే హారతులు ఉంటారు కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి. పాస్ కంపల్సరీ ఉండాలి. ఈ జనవరి 22న రాముడు ఆసీనుడు అయ్యే టైము 12:15 నుంచి వెళ్ళి 12:45 మధ్యలో రాముడు ఆలయంలో ఆసీనులు అవుతారు. కాశీ నుంచి వచ్చిన వేద పండితులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. ఇది 2వ వార్త. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 వార్తలు కూడా ఇవి ప్రపంచంలోనే, అసలు మన దేశంలో మనం ఎదురు చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు, 100 ఏళ్ల కాంచెల్ని కూడా మనం ఎదురు చూసే ఈ యొక్క కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అపురూప ఘట్టం అనేది మనం చూడగలుగుతాం. లేకపోతే ఇదే కాంగ్రెస్ ఉంటే ఇవాళ ఈ అపురూప ఘట్టం అనేది మనం చూసేదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి హిందువులందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, ఎవడో ముక్కుముఖం తెలియనోడు ఎవడో బైకారు చేస్తాడు రాముని ప్రాణప్రతిష్టను, కానీ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇది మంచి అపురూపమైన ఘట్టం. ఖచ్చితంగా ఇది మనం కళ్ళతో చూడాల్సిన ఘట్టం. ఈ వేడుకలు అందరూ కూడా ఐదర్ టీవీలన్నా చూడాలి, ఆర్ పొయ్యి అన్నా చూడాలి. ఏదో ఒకటి మనం స్క్రీన్ మీద చూడడము, అక్కడికి పోవడం, అవకాశం ఉన్న వాళ్ళు పోతారు, అవకాశం లేని వాళ్ళు ఫోన్లల్లా, టీవీలల్లా, స్క్రీన్లల్లా చూస్తారు. కాబట్టి దీన్ని ఎవరు కూడా కాంగ్రెస్ ఎట్లయితే బైకాట్ చేసిందో కాంగ్రెస్ను ఖచ్చితంగా మన దేశంలో కాంగ్రెస్ను బైకాట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా.